హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో యాక్టర్ సూర్య శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇటీవలి కాలంలో చంటబ్బాయ్ అని చెప్పి ఒక మంచి వెబ్ సిరీస్తో బాయ్ ఫార్ములాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఆ సిరీస్ గురించి అండ్ ఆయన ఇంతకు ముందు ప్రీవియస్గా చేసిన సినిమాలు అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చంటబ్బాయ్ చాలా మంచి ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. సో ఎలా బ్రో, ఎలా స్టార్ట్ అయింది ఇది? మేము నేను కమిట్మెంట్ అనే సినిమా చేస్తాను, దాని కోడైరెక్టర్ మెహర్ అనే అబ్బాయి. ఓకే. ఆఫ్టర్ దట్ మేము ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాం మేడం. సిరీస్ చేద్దాం, స్టోరీ చెప్పిన తర్వాత అప్రూవల్ మీద వెళ్దాం, ఓటీటీ అప్రూవల్ మీద వెళ్దాం అని ఫస్ట్ థాట్. ఓకే. బట్ ఆ టైంకి ఇట్స్ లైక్ అప్రూవల్ చాలా టైం ప్రాసెస్. మనం చేసేద్దాం, మన ప్రొడ్యూసర్ ఉన్నారు, మనం చేసేసి విల్ గో టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నట్టు డిస్కస్ చేసుకున్నాం. ఏమాత్రం తగ్గకుండా సినిమా క్వాలిటీలో చేసుకుంటూ వీ డిడ్ ఇట్ ఇన్ అరౌండ్ 24 డేస్లో చాలా స్పీడ్గా ర్యాపప్ చేయగలం. ఓకే. చాలా క్వాలిటీగా స్పీడ్గా ర్యాపప్ చేయగలిగాం. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ మేము ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్, అందరికి నచ్చుతుంది. బట్ అగైన్ ఓటీటీలో మార్కెటింగ్ టైంలో మాకు టైం ల్యాప్స్ అయిపోతుంది. ఓకే. సో చేసిన కంటెంట్ మార్కెట్కి రీచ్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రొడ్యూసర్ డిసైడ్ అయ్యి బాయ్ ఫార్ములాని చూస్ చేసుకుంది. యూట్యూబ్లో స్ట్రీమ్ ఇట్స్ లైక్ మనకి లిమిట్ ఉంటుంది కదా, వీ కెన్ సబ్స్క్రిప్షన్ ఉంటేనే చూడడం కాదు, లిమిట్ ఉండదు. సో ఎనీబడి కెన్ వాచ్, ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. అండ్ వీ డిడ్ ఇన్ ఏ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్. సో ఆ వీటి మీద ఇంకా డైరెక్ట్లీ మేము ఓటీటీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వచ్చాము. సో కంప్లీట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతున్నారు. ఎలా అనిపించింది? లైక్ ఈ మధ్యకాలంలో ఇది ఒక వైబ్లో ఉంది. కంప్లీట్ కుర్రలు గోదావరి స్లాంగ్ వచ్చింది. అండ్ ఆ సినిమా కూడా రేపొద్దున్న గోదావరి స్లాంగ్లోనే వస్తుంది. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి ఆ స్లాంగ్తో. మీకు ఎట్లా అనిపిస్తుంది? లైక్ నేను బేసిక్గా గోదావరి అండి, పుట్టింది అక్కడే. బట్ యాక్సెంట్ ఎప్పుడు నాకు న్యూట్రల్ యాక్సెంట్, బుక్ యాక్సెంట్ అయిపోయింది అనమాట. అంటే మేబీ చిత్తూరు, విజయవాడ చదవడం వీటి వల్ల న్యూట్రల్ యాక్సెంట్ అయిపోయింది. సో అగైన్ రూట్స్ అదే కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ లైక్ మాట్లాడడం అనమాట. స్క్రిప్ట్లో ఉంటుంది కాబట్టి, అండ్ స్క్రిప్ట్లో ఉంటే నేను ఏ మాటలకైనా తెచ్చుకోగలను. ఇంటి ముందు అలా కమిట్మెంట్ అందట్లో రాయలసీమ చేశాను. చాలా బట్ అలా జరుగుతుంది. సో అసలు ఇట్ సైడ్ యాక్టింగ్ సైడ్ ఎట్లా వచ్చారు అసలు? మీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఉన్నారు అసలు? నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, జీరో బ్యాక్గ్రౌండ్. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఎల్స్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు. ఐ స్టార్ట్ యాజ్ అన్ ఏడీగా స్టార్ట్ చేస్తాను, టీవీ షోస్కి వాటికి ఏడీగా స్టార్ట్ చేసి ఐ టర్న్ టు బి యాక్టర్ అనమాట. బేస్ ఇంట్రెస్ట్ వాజ్ యాక్టరే. కాకపోతే ఇంట్రోవర్ట్, మనం యాక్టింగ్ సరిపోతాం లేదా అని చిన్న అనుమానాల మీద స్కిల్ సెట్ ఏంటని చూసుకుంటే డైరెక్టర్ తగ్గ స్కిల్ సెట్స్ అని ఉండేవి నాకు. ఐ యూస్ టు రైట్ ఇన్ కాలేజ్ అండ్ స్కూల్. అండ్ క్యాడెట్ కెప్టెన్గా ఎన్సీసీలో ట్రైన్ చేశాను. సో పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ రెండు డైరెక్టర్కి వరకు వస్తాయేమో డైరెక్షన్కి జంప్ చేశాను. బట్ ఫార్చునేట్లీ జంప్ చేసినప్పటి నుంచి ప్రతి మోటివేషన్ నాకు యాక్టర్గానే టర్న్ అవుతూ వచ్చింది. అలా ఫస్ట్ ఒక యాడ్ వచ్చింది, సుహాసిని మన్రత్నం గారితో ఫస్ట్ ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. అక్కడి నుంచి ఇట్స్ ఆల్ ఇప్పటిదాకా చేసిన ప్రతి వర్క్ త్రూ వర్కే. ఒక చోట వర్క్ చేస్తుంటే అక్కడి నుంచి ఇంకో వర్క్ వస్తుంది. ఆ టీం నుంచి ఇంకొకరు ఎవరు వర్క్ చేసినప్పుడు వాళ్ళు పిలుస్తారు. ఈ వర్క్ త్రూ వర్క్ నెట్వర్క్లోనే రొటేట్ అవుతూ అరౌండ్ 22 ఫిల్మ్స్ దాకా చేసా. అరౌండ్ 70 to 80 యాడ్స్ చేశాను. అండ్ ఒక 5 వెబ్ సిరీస్లు చేశాను. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 2016 నుంచి ఐఎమ్ బీయింగ్ యాక్టివ్గా ఉన్నాను. ఓకే. ఏడీగా స్టార్ట్ చేసింది ఒక 1.5 year ముందు. ఓకే. 2016 నుంచి యాక్టర్గా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం యాక్టర్గా మొదలై స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు ఈ ఫేజ్లో చాలా టఫ్ ఫేజ్ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్క యాక్టర్ దాన్ని ఫేస్ చేసి వస్తారు. అండ్ చాలామంది కృష్ణానగర్ కష్టాలు అంటారు, లేకపోతే వేరే ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీరు ఈ జర్నీలో మీకు నేర్చుకుంది ఏంటి అండ్ మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి? నాకు అదే బేసిక్గా ఐ ఫీల్ లైక్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరి స్టోరీ మిమ్మల్ని కలిపితే ఒక రకంగా అయిన కథ ఉంటుంది, నన్ను కలిపితే ఒక రకమైన కథ ఉంటుంది. ఐఎమ్ లక్కీ ఎనఫ్ డే 1 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి వర్క్ నాకు నేను ఎప్పుడు ఖాళీగా లేను, బిజీగా ఉన్నాను. బట్ వాట్ మై స్ట్రగుల్ ఈస్ టు మెయిన్ స్ట్రీమ్ ప్రమోషన్, మెయిన్ స్ట్రీమ్ రిలీజెస్. కంటెంట్లు బాగుంటున్నాయి, చూస్ చేసినప్పుడు బాగుంటున్నాయి. అండ్ కొన్ని ట్రాన్స్లేషన్ లాస్ అయిపోతున్నాయి. సో నా స్ట్రగుల్ అంతా నా చూసింగ్ నాకు తెలుస్తుంది, కాన్షియస్గా చూస్ చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఆ ప్రమోషనల్ స్ట్రగుల్, లైక్ ప్రాపర్ ప్రొడ్యూసర్ ఉంటే ఇట్ ఆల్వేస్ అందరూ ప్రాపర్ ప్రొడ్యూసర్ కాదని కాదు. బట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ 1-2 సినిమాలు చేసేసిన వాళ్ళకి దే నో వాట్ టు డూ అండ్ వెన్ టు డూ, వేర్ టు డూ. ఇవన్నీ వాళ్ళకి ప్రాపర్గా తెలుసుంటే సో ప్రాపర్ మార్కెటింగ్ చేయగలరు సినిమాని. సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ పేస్. అది నా చేతిలో లేని నా చేతిలో పని నాకు వర్క్ వచ్చిన వర్క్ని జాగ్రత్తగా పోర్ట్రే చేయడం, ఆ రోల్ని పోర్ట్రే చేయడం, దాన్ని కరెక్ట్గా బిలీవబుల్గా ఉందో లేదో చూసుకోవడం నా పని.
నా చేతులలో లేని వాటి వల్ల ఐఎమ్ బీయింగ్ స్ట్రగ్లింగ్ అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ఇన్ని సినిమాలు చేసి ఉన్నారు, 22 ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్స్ చేసి ఉన్నారు. అన్నీ ఒక ఎత్తు అంటే బ్రో సినిమా ఒకటి ఒక ఎత్తు, అండ్ లైక్ మీకు మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది అండ్ వర్క్డ్ విత్ ధరమ్ తేజ్ గారితో చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు. అంటే ఏ సినిమా చూసి మీకు ఆఫర్ ఇచ్చున్నారు? ఇది బ్రో ఆఫర్ ఏంటంటే ఇట్స్ లైక్ నేను రెగ్యులర్గా నేను హీరోగా చేస్తూ ప్యారలల్లీ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నా. ఈ ప్రాసెస్లో నాకు వర్మ అని ఒక అసిస్టెంట్ ఏడీ ఉన్నారు అండ్ ఫ్రెండ్ అతను. ఓకే. కుడియడమైతేకి ఏడీగా కుడియడమైతే వెబ్ సిరీస్ ఆహాలో చేస్తాను, దానికి ఏడీగా చేస్తున్నారు, దానికి రిఫర్ చేసింది కూడా తనే. అండ్ దెన్ ఆయన తను చేసే ప్రాజెక్ట్స్లో హీ ఆల్వేస్ కాల్ ఫర్ మై ఆడిషన్ పిలుస్తుంటాడు, చెప్తుంటాడు. సో ఆ ప్రాసెస్లో ఒక రామరాజు గారిని ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నారు. అందులో హీరో రోల్ 5 days వర్కింగ్ డేస్ ఉంటే క్యారెక్టర్ చనిపోతుంది, సినిమా అంతా దాని మీద రన్ అవుతుంటుంది. ఐ ఫీల్ లైక్ నేను సోలోగా చేస్తూ హీరోగా చేస్తున్నా, కంప్లీట్ ఫుల్ లెంత్ హీరో అయితే బాగుండేమో ఆ పేజ్లో ఉన్నప్పుడు అది వచ్చింది. సర్లే దానివల్ల మనకు నష్టం లేదు కదా, ఫ్రెండ్షిప్ కొద్దిగా చేసేద్దాం అని చెప్పి ఆ ప్రాజెక్ట్ చేసిన ప్రాసెస్లో ఈ బ్రో సినిమా జరుగుతుందని కానీ అసలు ఆ కాంబినేషన్ ఉందని ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు అసలు. సో అనౌన్స్ అయింది. అప్పటికే 6 months ముందు నుంచే ఒకరిని పెట్టుకుని వర్క్షాప్ అది చేశారంట ఆ రోల్కి. అండ్ దెన్ లాస్ట్ ఇంకా సెట్స్కి వెళ్ళే ముందు లేదు నాకు ఇంక వేరే ఫేస్ లేవు కావాలని చెప్పి ఇంకొకళ్ళు అనుకున్నారంట. అది కూడా వర్కౌట్ అవ్వక లేదు షూట్ స్టార్ట్ అయిపోతుంది, ఒక 2 days ఇంకా కావాలన్నప్పుడు ఈ వర్మ అనే అతను నా ప్రొఫైల్ ఇంకో 2-3 ప్రొఫైల్స్ పంపించినప్పుడు త్రివిక్రమ్ గారికి నా ప్రొఫైల్ నచ్చి దే కాల్ మీ టు ద సెట్. అరే షూట్ స్టార్ట్ అయిపోయింది. Day 1 షూట్లో పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, మన మదర్ రోహిణి గారు, ప్రియా ప్రకాష్ వారి వీళ్ళ మీద ఒక సీక్వెన్స్ జరుగుతుంది. అది ఇలా పట్టుకుంటారు కదా ఒక చోట, అదే వెనక్కి వచ్చింది సాయి ధరమ్ తేజ్ గారు వెనక్కి వచ్చిన తర్వాత ఆ సీన్ జరుగుతుంది. సెట్ అంతా హడావుడిగా ఉంది. ఐ ఫీల్ లైక్ పిలిచారు, మేనేజర్ పిలిచారు, వచ్చాను నుంచున్నా, నేను చూస్తున్నాను. డైరెక్టర్ గారిని కలవడానికి కూడా లేదు, ఆయన నన్ను చూశారు, నేను ఆయన చూసాను, అందరినీ నేను చూస్తున్నాను. కో డైరెక్టర్ వచ్చి ఫోటోగ్రఫర్ పిలిచి ఒక ఫోటో తీసుకున్నారు, పంపించారు. వెళ్ళిపోండి సార్ నేను చెప్తున్నాను. నాకు అది వచ్చాను, ఒక మేబీ వద్దనుకున్నారేమో, దానికి ఫోటో తీసి పంపించేస్తున్నారేమో అనుకున్నా. అదే ఈరోజు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చి మీరు పలానా యాడ్ చేశారు కదా, యాడ్లో షర్ట్ మీ దగ్గర ఉందా అంటే, సార్ అది ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు సార్, ఐ డోంట్ నా దగ్గర లేదు, మేబీ అది వెస్ట్ సైడ్లోనే ఎక్కడ దొరకవచ్చు అటువంటివి, నేను ట్రై చేస్తే కావాలంటే అంటే లేదు మన డిజైనర్స్ చూసుకుంటారులేండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే తెమ్మన్నారు, రేపు నుంచి షూట్ వచ్చేయండి అన్నారు. ఇదేంటి జస్ట్ ఫోటో చూసారు, ఏదో యాడ్ చూసారు. నేనేమనుకుంటే వచ్చాను, సెట్కి వచ్చాను. Day 1 హడావుడిగా ఉంది. నా ఆంటీలో నేను కూర్చున్నాను. సీనియర్లో ఫస్ట్ డే మాంటేజ్ తీశారు. నేనేమనుకున్నాను బ్రదర్ క్యారెక్టర్, అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది బ్రదర్గా చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ పెద్ద సినిమాల్లో కంఫర్టబిలిటీ కోసం చిన్న సినిమాలు హీరోగా చేసిన వాళ్ళని బ్రదర్ రోల్లో అట్లా పెడతారు, పెద్దగా ఏం ఉండదేమోలే, జస్ట్ విజువల్గా కనిపిస్తూ ఉండాలేమో అనుకున్నాను. అండ్ దెన్ సెకండ్ డే నాకు ఒక 10 pages ఆఫ్ సీన్ పేపర్ కోఆర్డినేటర్గా తెచ్చిచ్చి, మంచి రోల్ మీ లైఫ్లో చాలా ఇప్పుడు దాకా ఏం చేసిందో తెలియదు కానీ బట్ ఇట్స్ లైక్ వెరీ టర్నింగ్ రోల్, బాగా చేసుకోండి అని ఆయన కొద్దిగా మోటివేట్ చేసి స్క్రిప్ట్ ఇచ్చి చూస్తే మొత్తం అంతా సీన్ అంతా రన్స్ ఆ ఇంటర్వల్ సీన్ ఉంది కదా నా మీద వెళ్తుంది. అండ్ దెన్ మంచి స్పేస్ దొరికింది, మనం కరెక్ట్గా జాగ్రత్త చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్ అనుకుని ఐ స్టార్టెడ్ లైక్ అది అలా వెళ్ళిపోయింది, కేక్ వర్క్లోకి వెళ్ళిపోయింది. అంటే జనరల్గా ఒక నార్మల్ మూవీస్ చేయడం వేరు అండ్ ఒక స్టార్స్తో యాక్ట్ చేయడం వేరు. నార్మల్ మూవీస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ కంఫర్ట్, అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, లైక్ డైరెక్టర్ కావచ్చు, మీ కో యాక్టర్స్ కావచ్చు, అందరూ న్యూ యాక్టర్స్ ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఉంటారు అండ్ యాక్టర్స్ ఉంటారు. అంటే ఎలా ఉండేదండి? చిన్న ప్యానిక్నెస్ ఉంటుంది, మీరు చెప్పినట్టు చిన్న ప్యానిక్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్, మీరు చిన్న సినిమాలు వేరు, ఆ స్కేల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి చిన్న సినిమాలు ఏంటంటే ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మనకి ఏ ప్యానిక్నెస్ ఉంటుంది, మనం ఏ మాత్రం ఇంకో టేక్ తీసుకున్నా, మన వల్ల ఇంకో టేక్ జరిగినా మనకి ప్యానిక్నెస్ పెరిగిపోద్ది అని ఒక చిన్న ముందే స్టార్ట్ అయిపోద్ది ఆ ప్యానిక్నెస్. బట్ లక్కీలీ ఏంటంటే నేను ఎప్పుడు టేక్లు పడలేదు, ఇమీడియట్లీ వెళ్ళిపోతూ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ, క్వైట్ హ్యాపీ ఇన్ దట్ సెట్. అంటే ఇన్ జనరల్గా ఆ టైం పవన్ కళ్యాణ్ గారు చాలా క్రూషియల్ టైం అంటే చాలా తక్కువ డేట్స్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ షూట్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ ప్యారలల్గా చేస్తున్నారు. 21 days ఎన్నో డేస్ ఇచ్చినట్టున్నారు. మార్నింగ్ 7కి వచ్చి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉండేవారు. ఉన్నప్పుడు కూడా చాలా క్విక్గా షూట్ చేసేవారు. అండ్ తెలియకుండా సెట్ కూడా, అండ్ డైరెక్టర్ సముద్రగని గారు ఈజ్ వెరీ గుడ్
కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయన మంచి ఫిల్మ్ మేకర్. హిల్ మోటివేట్ యాక్టర్స్ వెరీ వెల్. ఆయన యాక్టర్ కూడా కాబట్టి మాకు కూడా చాలా ఈజీ అయిపోయింది పని. అంటే ఎలాంటి కంఫర్ట్ ఇచ్చారు సార్? లైక్ ఒక స్టార్లా ఉన్నప్పుడు మనకు కూడా ఒక లిబర్టీ తీసుకోవాలా వద్దా అని ఒక థిన్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే మనం వెళ్తే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు లైక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంది? మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఎప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి. కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ లేదు, బట్ ఐ కాంటాక్ట్ ఎక్స్చేంజ్, చిన్న చిన్న ఎండింగ్లో దగ్గరకు వచ్చి చిన్న వచ్చేటప్పుడు కూడా ఆ సీన్ ఇద్దరిది డైలాగ్ ఎక్స్చేంజ్ ఉన్నది సినిమాలో కట్ అయింది. అవి మళ్ళీ నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నా. అప్పుడు ఐ యూస్ టు లైక్ వెళ్తున్నప్పుడు పిలిచి వాటర్ ఉందా అని అడుగుతారు. మీకు కావాలంటే లేదు తనకు కావాలనుకుంటే నేను ఇలా వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తాను. అది కాంబినేషనల్ సీక్వెన్స్. ఇద్దరు కాంబినేషన్ మీద 2 షాట్ తీశారు, క్లోజ్ లైవ్ సపరేట్గా తీశారు, వైడ్ యాంగిల్ ఒకటి తీశారు. ఈ ప్రాసెస్లో మనం 4-5 టేక్లు జరుగుతాయి కదా. ఆ ప్రాసెస్లో మధ్యలో ఆయన ఏదో కంటిన్యూటీ అడుగుతున్నప్పుడు నేను చెప్పా, అంటే చొరవ తీసుకుని చెప్పేసాను. జనరల్గా భయపడతాం, మేబీ నాకు మాట్లాడని ఆ చిన్న ఎంతజిజం ఉండడం వల్ల దేనివల్ల తెలియదు చెప్పాను. అది కదమ్మా అని ఆయన దానికి ఆన్సర్, దాని గురించి కాదు వేరే గురించి అడుగుతుందని చెప్పి డైరెక్టర్ గారిని అడిగి ఆయన మళ్ళీ ఒక సీన్ ఒకసారి కంటిన్యూటీ చూసుకుని అలా ఇలా చేయిపెట్టి నుంచి ఉంటారు. సో ఆ సీన్ కోసం అక్కడ కమ్యూనికేట్ అయ్యా. దాని తర్వాత సెట్లో ఒకసారి కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ దొరికింది. తేజ్ గారు అయితే చాలా కంఫర్టబుల్ ఇస్తుంటారు. ఇప్పుడు మేము ఎక్కడైనా ప్రెస్ మీట్స్లో వెళ్ళినప్పుడు కూడా చాలా జోవియల్గా ఉంటారు, సరదాగా మాట్లాడుతుంటారు. ఆన్ సెట్స్లో ఆయన నిజంగా ఒక బ్రదర్లో ట్రీట్ చేసి ఉంటారు. అవునా? ఎట్లా ఉండిందండి ఆయనతో? తేజ్ అన్న నేను అబ్జర్వ్ చేసిన ఆయన వైబ్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి వైబ్ యాడ్ చేస్తారు, వాల్యూ యాడ్ చేస్తారు. ఎలా అంటే సెట్లో కంఫర్టబుల్గా రావడానికి కారణం తేజ్ అన్న ఒకటి ఎగ్జాంపుల్. ఒక సీన్ చేస్తున్నాం, సీన్ అయిపోయింది, నా కౌంటర్స్ అయిపోయింది, నా క్లోజ్లు అయిపోయింది, ఆయన మీద రియాక్షన్స్ తీసుకోవాలి. నేను సెట్లోనే ఉన్నా కాబట్టి నేను కౌంటర్లు ఇచ్చేస్తాను చెప్పి కెమెరా బ్యాక్ సైడ్ నుంచి కౌంటర్లు ఇస్తాను. నేనేంటి ఐ టు ఐ చూసుకుని కౌంటర్ ఇచ్చేస్తాను. వెనక నుంచి ఎందుకు రా నీకు అంత తొందర అని సౌండ్ వచ్చింది సముద్రగని గారు. అప్పుడు లేదు నన్ను నా ఐ ఎక్స్ప్రెషన్ చూసి ఆ టైమింగ్లో ఇస్తున్నాడు. బేసిక్ ఏంటంటే దానికి కొద్దిగా ఇంకా సస్టైన్డ్ ఎక్స్ప్రెషన్ కావాలి. సో నేను నేను చెప్పేసి ఆయన రియాక్షన్ వచ్చి ఇంకొద్ది సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ నా కౌంటర్ ఇవ్వాలి. అండ్ దెన్ మళ్ళీ చెప్పిన తర్వాత అలా చేశాను అనమాట. అప్పుడు హీ సేఫ్ గార్డ్ మీ, లైక్ నేను సేఫ్ చేసి లేదు నన్ను చూసి చెప్తున్నాడు. అంటే ఒక సీన్లో ఫస్ట్ సీన్ మన సాయిధరం తేజ్ గారు చెప్తుంటారు, నేను చాలా టెన్షన్ పడ్డాను, కేక్ కట్ డే 1 ఫస్ట్ షాట్ అదే, కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి తినిపించాలి, హ్యాండ్ షేక్ అయితే ఉండిద్ది, నాకే చాలా టెన్షన్ వచ్చింది ఆయన పక్కన చేయడానికి అని చెప్పున్నారు. ఆ షాట్ చేసినప్పుడు మీరు ఉన్నారు? ఆ రోజే నన్ను పిలిచి ఫోటో తీసి పంపించారు. ఆ రోజు జరుగుతుంది షూట్ అంతా, అది జరుగుతుంది. నాకు ఎవరితో ఇంటరాక్షన్ లేదు. నేను కూడా ఒక ఫ్యాన్ బాయ్ లాగా దూరం నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూడడం, నెక్స్ట్ వచ్చి సాయనని చూడడం, ప్రియ ప్రకాష్ వారియర్ అక్కడ కూర్చుంది, ఇంకో చెల్లి క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి కూడా అక్కడ కూర్చుంది. వీళ్ళందరినీ చూశాను అంతే. చూశాను, ఆ హడావుడిగా ఉంది, అలా చూస్తూ ఉండిపోయాను. జస్ట్ ఒక 20 minutes ఆ సెట్లో స్పెండ్ చేస్తుంటే కో డైరెక్టర్ అసోసియేట్ మాట్లాడిన తర్వాత ఇంకొచ్చేసాను. సో బ్రో అనేది ఒక వన్స్ ఇన్ లైఫ్ టైం మెమరీ మీకు. డెఫినెట్లీ. సో దాని తర్వాత మీ కెరియర్ వచ్చి ఆల్మోస్ట్ 3 years, 2 years 1 year అయింది. బ్రో వచ్చి ఎగ్జాక్ట్లీ ఈ లాస్ట్ మంత్ 28th మన ఉషాపర్ణం ప్రీ రిలీజ్ అప్పటికి ఎగ్జాక్ట్లీ 1 year. సో ఈ 1 year ఆఫ్ జర్నీలో మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి అంటే సినిమా చూసి? ఎగ్జాక్ట్లీ లీడ్ యాక్టర్గా నేను ఆఫ్టర్ బ్రో చేస్తున్నవి చైనా పీస్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఇంకా 4 days షూట్ బ్యాలెన్స్ ఉంది. అండ్ దీంతోనని అని చెప్పి మేబీ ఆ టైటిల్ మార్చొచ్చు. యూకేలో 1 month షూట్ చేస్తాను నేను, మాస్టర్ భరత్ హీరోలుగా చేస్తున్నాను అది. సో అది అవుట్ అండ్ అవుట్ కామెడీ, అండ్ చైనా పీస్ కూడా యాక్షన్ స్పై కామెడీ. ఈ 2 రెడీ అవుతున్నాయి. ఆఫ్టర్ బ్రో హీరోగా చేస్తున్నవి అవి. అండ్ బ్రోతో ట్రాన్స్లేట్ అయినట్టున్నాయి. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఒక లీడ్ యాక్టర్గా వచ్చినప్పుడు ఉషా పరిణయం అనే సినిమాలో క్యారెక్టర్ చేయాల్సిన టైం మీకు ఎట్లా? యాక్చువల్లీ ఉషా పరిణయం కూడా లీడే బేసిక్గా. ఐ ఫర్గాట్ అబౌట్ ఉషా పరిణయం. అది కూడా బ్రో తర్వాత చేసింది. అది కూడా కమల్ ఈజ్ ఫ్రెండ్ టు మీ. ఒకసారి భద్రపట్లు కలిసాం. అండ్ దెన్ ఇంకొక ఫ్రెండ్ మ్యారేజ్లో కలిసినప్పుడు బ్రో ఏం చేస్తుంటే రీసెంట్గా బ్రో రిలీజ్ అయింది బ్రో అంటే, అవునా ఒకసారి నీ ప్రొఫైల్ పంపించాడు, డాడీ ఒక సినిమా ప్లాన్ చేస్తాను. పంపించిన తర్వాత ఇంటికి పిలిచారు. మా విజయభాస్కర్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇది లీడే కాకపోతే మెయిన్ లీడ్ మా అబ్బాయి ఉంటాడు, అదే కమల్ ఉంటాడు. కమల్ మీద సాంగ్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ ట్రయాంగిల్ స్టోరీ. మీకు సినిమా చూస్తుంటే యూ విల్ అండర్స్టాండ్ ఈజ్ ఎ ప్రామినెంట్ వన్ ఆఫ్ ద లీడ్, సెకండ్ లీడ్ క్యారెక్టర్ అది.
సో కమర్షియాలిటీస్ అన్నీ ఈ రోల్ మీద ఉంటాయి, కమల్ రోల్ మీద ఉంటాయి. వేరే స్టోరీ క్లోజింగ్ కావచ్చు, ఆ స్టోరీ రన్ కావచ్చు, ఈ ఆనంద్ అనే క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో యూ కుడ్ సే సెకండ్ లీడ్కి చెప్పుకోవచ్చు. సెకండ్ లీడ్ అంతే. మొన్న చూసాను నేను సినిమా కూడా ఆల్రెడీ. మీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, సెటిల్. అది బెటర్ లైక్ బ్రో మీద స్క్రీన్ లెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ వ్యాలిడేషన్ ఉంటుంది. మోర్ ఆఫ్ అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. అది కరెంట్లీ ఎలా తీసుకుంటారో చూడాలి మరి. సో మీ కెరియర్లో ఇప్పటి వరకు వచ్చినట్లు మీకు ఎవరైనా పక్కన ఎంతో ఎవరొకరు ఫ్రెండ్ అయి ఉంటారు, చెప్పేవారు, గైడ్ చేసి ఉండే, అంటే జనరల్గా ఒక గాడ్ ఫాదర్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ కావచ్చు, మనకు బాగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఇండస్ట్రీలో, రాంగ్ స్టెప్ చేయకు, ఇప్పుడు వెళ్తున్నావు అని చెప్పి ఫ్రెండ్స్ అంటారా? నాకు లక్కీలీ అంటే ఇంతకుముందు సాయిరావు ఫ్రెండ్ ఉన్నాడు, మేము రెగ్యులర్ కలుస్తూ అన్న నీ వల్ల నేను సినిమా నా డైరెక్టర్. ఓకే ఓకే. రెగ్యులర్ కలుస్తూ మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఇది రైట్ ఇది రాంగ్ అని కానీ జనరల్గా ఒక ఫ్రెండ్ ఉంటాడు అలా మాట్లాడుకున్నాం. దెన్ ఇద్దరు వర్క్ బిజీలో ఎవరి బిజీలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ నో, అంటే నేను ఎక్కడుంటే ఆ వాళ్ళ నా ఫ్రెండ్స్ లైక్ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా ఆ ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తుంటాం. ఇంతకుముందు యుగేంద్ర గారు నాయనతో డిస్కస్ చేస్తుంటా. డిపెండ్స్. బట్ మోర్ ఆఫ్ నేను ఒపీనియన్స్ తీసుకుని నేనే డెసిషన్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఒపీనియన్స్. బేసిక్గా మీకు మీ ఆన్ స్క్రీన్ లుక్కి వచ్చేటప్పుడు ఆఫ్ స్క్రీన్ లుక్కి వచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అవును. అంటే పోల్చుకోవడానికి కూడా కష్టం. అవును, నేను చెప్పాలి మెల్లదండేసి నేనే అని చెప్పాలి. అది నేను ఉషా పరిణయం సినిమా చూసుకుంటే లిటరల్లీ నాకు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తే ఆ విజువల్కి దీనికి చాలా డిఫరెన్స్. స్క్రీన్ మీద చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఉషా పరిణయం గుమ్మడికాయ కొట్టినప్పుడు త్రివిక్రమ్ గారు వచ్చారు, ఆయన కూడా ఎక్కడో చూసా అంటారు కానీ ఆయన సెలెక్ట్ చేసారని మార్చి తర్వాత చెప్పిన తర్వాత సారీ స్పెక్స్ ఉన్నాయి కదా, ఐ కుడెంట్ ఏబుల్ టు రికగ్నైజ్ యూ అని చెప్పి కాసేపు మళ్ళీ బ్రో గురించి మాట్లాడి. ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది? నేను త్రివిక్రమ్ గారు 2 times కలిసానండి. ఫస్ట్ ఈ సెలక్షన్ టైంలో, ఆ టైంలో నేను కలవాలి. సినిమా అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్కి అందరూ ఇంటికి వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. ఆ ప్రాసెస్లో ఆయన కూర్చోబెట్టి బాగా చేశారు, బాగా చేయించుకున్నారు డైరెక్టర్ గారిని. కొద్దిగా కాసేపు ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడి అదొక ఇంటరాక్షన్. అండ్ దెన్ ఉషా పరిణయం గుమ్మడికాయ అప్పుడు ఈ 2 times ఇంటరాక్ట్ అయ్యాను. ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే మేబీ వెళ్ళి కలుస్తుంటే ఏమన్నా ట్రాన్స్లేట్ అవుతాయి, వర్క్ ట్రాన్స్లేట్ అవుతాయేమో. అంటే జనరల్గా ఇండస్ట్రీలో రిలేషన్సే వల్లే వర్క్ ట్రాన్స్లేట్ అవుతుంది అన్నట్టు ఉంటారు కదా. ఐ డోంట్ సీ, అదేం తెలియదండి. అంటే అవుట్ ఆఫ్ ద సైట్ అన్నట్టు మేబీ అది కరెక్ట్ ఏమో కానీ నాకైతే వర్క్ త్రూ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఒక వర్క్ చేస్తుంటేనే ఆ వర్క్లోనే వాళ్ళు ఇంకో చోట ఎక్కడ పిలుస్తారు, ఇంకో రెఫరెన్స్, ఈ టైప్లోనే అవుతుంది. నేను ఐఎమ్ ద పర్సన్ హూ వర్క్స్. వెళ్తాను, సెట్కి వెళ్తాను, వర్క్ చేసుకుంటూ వచ్చేస్తాను. నా పార్కోర్, నా జిమ్నాస్టిక్స్, ఆ ప్రాక్టీస్లు చేసుకుంటాను. అండ్ దెన్ మళ్ళీ ఎవరిని పిలిస్తే వెళ్తాను, ఇంతే. అంటే ఈ నెట్వర్కింగ్ గేమ్లో లేను. చూడాలి మరి. మేబీ దానివల్లే కొన్ని సినిమాలు ఏమన్నా మిస్ అయ్యి ఉంటారా? అంటే కాన్షియస్గా నేను అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ నథింగ్. నేను వచ్చిన వాటిల్లో నేను పిక్ చేసుకున్నవి నాకు బాగానే క్రెడిబిలిటీ ఇచ్చినాయి. ఓకే. అండ్ నేను ఈ సినిమా మిస్ అయిపోయినరా, దీనివల్ల నా కెరీర్ ఎలా ఉండేదేమో అన్నటువంటిది ఇప్పటిదాకా తగలలేదు. అంటే జనరల్గా ఒక యాక్టర్స్కి బిగినింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, ఈ సినిమాని ఏం చేయాలి అంటే, మనకి సైన్ అయిపోయిన సినిమా కూడా వేరే వాళ్ళ దగ్గర, ఐ మీన్ మన వాళ్ళనే లీడ్ యాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు, బట్ కట్ చేస్తే పూజ వేరే వాళ్ళతో స్టార్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా మీకు ఏదైనా మీ లైఫ్లో కానీ ఇప్పటివరకు జరిగిన సినిమాల్లో కానీ అలా ఎనీ క్యారెక్టర్స్ ఉండే? ఇప్పుడు మేబీ ఆ జనతా గ్యారేజ్ ఇలా పబ్లిక్లో అది మాకు చెప్పచ్చలేదో తెలియదు కానీ జనతా గ్యారేజ్ ముంబై ఫ్రెండ్స్ ఇద్దరు సోహెల్ అండ్ మీ యూస్ టు ప్లే చేయాల్సింది. అండ్ ఐ గాట్ ముంబైలో వెళ్ళిన తర్వాత మార్కింగ్లో చూశారు, రెడీ అయిపోయాం. అండ్ మార్కింగ్ నుంచి నెక్స్ట్ షాట్ అని ఈవినింగ్ అయిపోయింది. అండ్ దెన్ ఐ అండర్స్టాండ్ మన కప్ ఆఫ్ టీ కాదు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి హైదరాబాద్ ఫ్రెండ్స్ అన్నారు. అంతే. మానిటర్లో ఆఫ్టర్ మానిటర్ ఎక్స్పోజ్ అయిన తర్వాత అది ఒక 20-21 days ఎప్పుడో దానికి డ్యాన్స్ ఆడిషన్ అయింది అండ్ డైలాగ్ ఆడిషన్ అయింది, ఇవన్నీ అయినాయి. సాంగ్ లైక్ సాంగ్ ఏంటో క్యారెక్టర్స్ సంబడి ఇంకొక ఎవరో ముంబై అతను చేశారు నా ప్లేస్. సో ఆ రోల్కి చూస్ చేశారు. ఐ డోంట్ నో ఇప్పటిదాకా అది వాట్ హ్యాపెండ్ తెలీదు. బట్ అదొకటి, ఇట్ వాస్ ఎ గుడ్ లెసన్ ఫర్ మీ. మంచి లెసన్ అది. జనరల్గా యాక్టర్స్కి ఇప్పుడు ఓటీటీ అనేది చాలా బ్లెస్డ్. ఒకప్పుడు ఉన్న యాక్టర్స్కి ఎంత స్పేస్ దొరికేది కదా. డెఫినెట్గా సినిమా చేయాలి ఆర్ ఎల్స్ టీవీ సీరియల్స్, ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఓటీటీ ఇంత అలా ఓపెన్ అయ్యి చాలామంది కొత్త యాక్టర్స్ వస్తున్నారు.
దీని మీద మీ ఒపీనియన్, లైక్ మీకు ఆల్రెడీ యూ హ్యావ్ డన్ ఫ్యూ కపుల్ ఆఫ్ సిరీసెస్, యా ఓటీటీ అనే కదండి, టెక్నాలజీ పెరిగే కొద్దీ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరుగుతుంటాయి. ఆపర్చునిటీస్ పాటు కూడా కొన్ని డైల్యూట్ అవుతుంటాయి, కొన్ని ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటుంటాయి. అండ్ మీ షోకేసింగ్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోతాయి. రెవెన్యూ లెవెల్స్ నేను గెస్ట్ చేయలేను, కానీ మీ వర్క్ షోకేసింగ్ ఆపర్చునిటీస్ పెరిగిపోతుంటాయి. అదే ప్రాసెస్లో మా చంటబ్బాయి థాట్ ఆఫ్ అప్రూవల్ బేస్ మీద చేద్దాం అనుకున్నాం. లేదు, ప్రొడ్యూసర్ చేసేసిన తర్వాత మనం మార్కెటింగ్ చేసుకుందాం అనుకున్నాం. మార్కెటింగ్ ప్రాసెస్లో మేము టైం ల్యాప్స్ అవుతుంది కదా, ఇంత టైం ప్రాజెక్ట్ మన చేతిలో పెట్టుకోకుండా ఇట్ షుడ్ బి ఇది షోకేస్ చేసే ఆడియన్స్ అన్నప్పుడు వీ గాట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది. అది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. అక్రాస్ ద వరల్డ్ యూ కెన్ ట్యాప్ ద ఆడియన్స్. మిగిలిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం అంటే యూ కెన్ గెట్ ద రెవెన్యూ, యూ కెన్ గెట్ ద వాల్యూ అడిషన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. బట్ మీకు లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ ద వరల్డ్ మొత్తం ట్యాప్ చేసే స్పాన్ ఉంది. సో వై డోంట్ వీ గో టు ద యూట్యూబ్ నెట్వర్క్ అని చెప్పి ఆ ప్రాసెస్లోనే చంటబ్బాయి మేము యూట్యూబ్కి వేసాడు జరిగింది. సో ఇట్స్ గుడ్ థింగ్. అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు. మీకు టెక్నాలజీ పెరిగే కొద్దీ నెక్స్ట్ జనరేషన్లో ఏది ఉంటుందో తెలియదు మనకు. హౌ ద టెలికాస్టింగ్ మెకానిజం ఎలా ఉంటుందో తెలియదు. బట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని అడాప్ట్ చేసుకుంటే మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. చంటబ్బాయి మొత్తం ఒక రూరల్ ఏరియాలో, విలేజ్లో షూట్ చేసారు. చాలా బ్యూటిఫుల్గా చేసావు. ఎక్కడెక్కడ షూట్ చేసారు? అది మొత్తం మేము సింగిల్ షెడ్యూల్లో చేస్తాం. ఓకే. 20-25 డేస్ ఒక చోట సెలపాక అని చెప్పి కాకినాడకి ద్రాక్షారామం మధ్యలో ఉంటుంది సెలపాక. అండ్ దాని పక్కన ఇంకొక అరౌండ్ 10 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో ఆ ఊరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం అన్నమాట. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా చేసాం. ఓకే. అంటే ఎలాంటి సిరీసెస్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసి ఉన్నారు. అండ్ దీనికి మళ్ళీ హిట్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది అయిన తర్వాత దీనికన్నా సీక్వెల్గా ఓటీటీకి అది చాయ్ బిస్కెట్లు కూడా అదే అన్నారంటే మా డైరెక్టర్తో, మన రెస్పాన్స్ బట్టి వీళ్ళు ప్లాన్ చేసే సీక్వెల్ అని. ఓకే. చూడాలి. అంటే వాళ్ళ దగ్గర 6 ఎపిసోడ్స్ రావాల్సింది. ఓకే. టోటల్ ఎపిసోడ్స్ 7 ఎపిసోడ్స్. వన్ ఎపిసోడ్ మన సెకండ్కి రిలీజ్ అయింది. అవును. అండ్ ఈ ఫ్రైడేకి సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. అండ్ మా టీం కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మోర్ ఆఫ్ సెటప్ ఉంటుంది, క్యారెక్టర్ సెటప్స్, వరల్డ్ సెటప్ ఉంటుంది. అంటే సినిమాటిక్ ఫార్ములా ఉంటుంది, ఆ వరల్డ్ సెటప్ ఉంటుంది. ఆ సెకండ్ ఆ 2 ఎక్కేస్తే థర్డ్ నుంచి చాలా స్పీడ్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. చిన్న పానిక్నెస్ ఉండేది. బట్ ఫస్ట్ ఎక్కడ చూస్తే హ్యాపీ దట్ జనరల్గా ఎక్కడైనా కష్టపడి ఒక ఓటీటీకి అనుకుని తీసి యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు అనిపించింది అంటే ఓకే ఇది కాదేమోలే, నేను ఆల్మోస్ట్ 70mm స్క్రీన్ మీద ఫీచర్ ఫిలిం చేసి అండ్ ఇప్పుడు వచ్చి మళ్ళీ యూట్యూబ్ చేసి మళ్ళీ నెక్స్ట్ సినిమాలు చేసేటప్పుడు నాకు మీద ఏమైనా ఇంపాక్ట్ పడుద్దా? అలాంటిది ఏం లేదు బేసిక్. ఎందుకంటే మేము చేసిన క్వాలిటీ వర్క్ మీరు ఎక్కడ చూసినా అదే క్వాలిటీ ఉంటుంది. మీకు 70mm క్వాలిటీ ఉంటుంది ప్రాజెక్ట్ కూడా. సో మేబీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ అనిపించే నేను ఈ ప్రమోషన్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆడియన్స్ వేరు. ఆ ఆడియన్స్ నేను ఇప్పటిదాకా ట్యాప్ చేసి ఉండకపోవచ్చు. నాకు చంటబ్బాయి ఇస్ గుడ్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు థియేటర్ కూడా చూసి ఉండకపోవచ్చు. సో చంటబ్బాయి ద్వారా నేను యూట్యూబ్ ఆడియన్స్ని కూడా ట్యాప్ చేస్తే దే మై టర్న్ టు మై 70mm ఆడియన్స్. సో అలా చూస్తున్నాను చంటబ్బాయిని. బేసిక్గా టైటిల్తోనే మీరు చాలా మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఉంటారు. చిరంజీవి గారు టైటిల్ పెట్టుకున్నారు, ఐడియా ఎవరిదండి? డైరెక్టర్ గారు. అంటే యాప్ట్ అన్నట్టు అది యాప్ట్ అన్నట్టు. ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఇట్స్ లైక్ వాడి పేరు చంటిబాబు. ఓకే. చంటబ్బాయి అంటే చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది క్యారెక్టర్లో. ఆ చిన్న ఇన్నోసెన్స్ నుంచి వచ్చే కామెడీ ఫన్నే సిరీస్ అంతా రన్ అవుతుంటుంది. ఓకే. సో ఐ హోప్ మేము ఆ టైటిల్ పాడు చేయమని నమ్మకంతోనే చేసాం. అండ్ వీ డిడ్ ఇట్. ఆ టైటిల్కి అయితే అన్యాయం చేయలేదు. ఐ మీన్ డిస్కషన్ జరిగిందని పెట్టొచ్చా లేదా? డే 1 సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అదే నేను చేస్తాను అగ్రిమెంట్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాను డైరెక్టర్ని. బ్రో ఏంటి పరిస్థితి, ఓకేనా చిరంజీవి గారి టైటిల్ వాడుతున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలిగినప్పుడు మరి ఒక 2-3 డేస్ షూట్ వెళ్ళిపోయిన తర్వాత వీ ఫీల్ కంఫర్టబుల్. లైక్ ఓకే పర్వాలేదు, మనం ఆయన్ని మించి చేయగలం లేదు మనకు తెలియదు, కానీ పాడైతే చేయకుండా చేయగలం అని చెప్పి ఇంకా టైటిల్ కంటెంట్ చూసుకున్న తర్వాత లేదు పర్లేదు స్ట్రాంగ్. అవుట్ అండ్ అవుట్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అప్పట్లో చంటబ్బాయి. సో ఫైనల్గా చాలా జస్టిఫై చేసిన మీకు మీరు సాటిస్ఫై చేస్తారు. అండ్ జనరల్ ఒక్కటేంటంటే బ్రో, లైక్ సినిమా తీయడం వేరు, దాని మార్కెటింగ్ లెవెల్ వేరు.
అండ్ ఇప్పుడు కొత్త డైరెక్టర్స్గా వస్తుంటారు, ఆన్ స్క్రీన్లో ఆన్ పేపర్ పైన ఒకటి పెడతారు, స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. చాలా సినిమాలు రిలీజ్కి చేసేస్తున్నారు, మేక్ చేసి దాన్ని రిలీజ్ చేసే దగ్గర ఇబ్బంది పడుతున్నారు. మీకు అట్లా సినిమాలు ఏదైనా మీ షూట్ అయిపోయి బ్యాలెన్స్ ఆగినాయి అని? ఐమ్ లక్కీ ఎనఫ్ ఏంటంటే అవుతున్న టైం లైన్స్ మారుతున్నాయి. టైం కొద్దిగా అటు ఇటుగా డిలే అవ్వచ్చు, కానీ ప్రతిదీ కమింగ్ టు ద మార్కెట్, ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. ఏదైతే ఇది కమర్షియల్ సక్సెస్ కాదా అనేది అది సెకండరీ పాయింట్ అవుతుంది, బట్ ఆడియన్స్ దాకా అయితే వెళ్తుంది. సో అవి ఆ ఇబ్బందులు అయితే పడలేదు. బట్ యా, యాజ్ ఎ సెట్, సినిమా అనేది కొలాబరేటివ్ వర్క్. పేపర్ మీద ఉన్నది మనకి ఎగ్జైట్ చేయొచ్చు, దాని ట్రాన్స్లేషన్ ప్రాసెస్ యాక్టర్ మీద ఉంటుంది, ప్రతి టెక్నీషియన్ మీద ఉంటుంది. ఎక్కడ చిన్న తడబడి జరిగినా అది ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ట్రాన్స్లేషన్ లాస్ కూడా జరగకుండా ఉన్నట్టు చేయగలిగిన ప్రాజెక్టులు ఆటోమేటిక్లీ వైబ్ క్రియేట్ అవుతాయి. అండ్ కరెంట్ టైంలో ఏమైందో ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద క్రాఫ్ట్ అయిపోయింది. సో అది కూడా కేర్ చేయాల్సి వస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొడ్యూసర్ కాల్ కాబట్టి అవి ఇంకా మాలాంటి యాక్టర్స్ చేతిలో లేని పనులు. అవి నీడ్ టు గో అకార్డింగ్ టు ద ప్రొడక్షన్ డిజైన్ బేస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో మేబీ అవి కూడా బాగుంటాయి అనిపిస్తుంది ఇప్పటి నుంచి. అండ్ జనరల్గా మీకు చంటబ్బాయ్ సిరీస్ మంచి ట్రైలర్కి దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇలాంటి టైంలోనే మన తేజ్ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి మీరు అడిగి షేర్ చేయండి అని కొంచెం ప్రమోషన్ అవుతుంది కదా. జనరల్గా చాలా సిరీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. యా, ముషాపర్ణం ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చినప్పుడు అప్పుడు అడుగుదాం, కలిసి అడుగుదాం, లైక్ ఫోన్లో బాగోదులే కలిసి అడుగుదాం అని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నాకు వైరల్ రావడం వల్ల నేను ప్రీ రిలీజ్కి వెళ్ళిపోయా. రిలీజ్ టైంకి సతీష్ గారు, మేనేజర్ సతీష్ గారు వస్తే ఆయన చెప్పారు, సార్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి, ఐ వాంట్ టు మీట్ హిమ్ పర్సనల్లీ, ఒకసారి కలిసి అప్పుడు అడుగుదాం అనుకున్నా. బట్ ఇంకా ఆపర్చునిటీ రాలా. మేబీ ఇంకొద్దిగా రీచ్ అయింది, ఇంకా వైబ్ వచ్చిన తర్వాత ఐ కుడ్. అండ్ చాలా సపోర్ట్ చేస్తుంటారు, చాలా సినిమాలు చూస్తుంటారు, స్టోరీ పెడతారు, బైట్స్ ఇస్తుంటారు. అవును, చేస్తే మీకు ఇంకా ఎక్కువ రీచ్ అయ్యి దీని తర్వాత నేను ఒకసారి కలిసి మళ్ళీ ట్రై చేయాలి. కలుస్తుంటారు సార్? మళ్ళీ బ్రో తర్వాత మళ్ళీ కలిసారా? ఇప్పుడు కలవలేదు? లేదు, బ్రో తర్వాత కలిసే ఆపర్చునిటీ ప్రీ రిలీజ్లో వచ్చింది. బట్ అది అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ ఏబుల్ టు అటెండ్ ద ఈవెంట్. మేబీ అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు, కలుస్తా. అంటే దెర్ ఈస్ చైనా పీస్ అని ఇంకోటి ఉంది ఈ సినిమాకి, మేబీ ఐ విల్ ఆస్క్ హిమ్ టు కమ్, వచ్చి బ్లెస్ చేయమని అడుగుతాను. డెఫినెట్గా సార్. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా మనం ఎంత కష్టపడి తీసి ఒక మంచి ప్రోడక్ట్ జనాల్లోకి తీసుకెళ్లాలంటే డెఫినెట్గా దానికి ఒక యాడెడ్ వాల్యూ కింద ఒక స్టార్ ఉంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అవును, క్వాలిటీ కంటెంట్ అని మనం చెప్తే తెలుస్తుంది ఆడియన్స్ కూడా, మనం ఇది మీ కంటెంట్ ఎందుకు చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్తేనే తెలుస్తుంది. ఆ పార్ట్ కూడా ఇక్కడ నుంచి నేను కేర్ చేస్తున్నాను. బట్ ఇంతకుముందు యాక్టింగ్ చూసుకునేవాడిని, అంటే లైక్ మనం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే సరిపోద్దులే అనుకునేవాడిని. అండ్ నౌ మార్కెటింగ్ కూడా ఐఎమ్ కేరింగ్. ఇప్పటి నుంచి నేను ఐఎమ్ కేరింగ్ మార్కెటింగ్ కూడా. ప్రాజెక్ట్ని ఎలా మార్కెట్లో తీసుకెళ్ళాలి అంటే ఆడియన్స్కి మనం ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని ఏ ప్లేస్లో పెట్టాలి, వాళ్ళ మైండ్లో ఏ ప్లేస్లో పెట్టాలి, ఇవి కూడా ఆలోచిస్తున్నాను అన్నమాట. అవును. సో ఫైనల్లీ అండ్ మీ చంటబ్బాయ్ సిరీస్ గురించి ఆడియన్స్కి చెప్పండి. చంటబ్బాయ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మంచి ఇన్నోసెన్స్ బేస్ మీద రన్ అవుతూ ఆ వరల్డ్ అంతా చాలా బాగా క్రియేట్ అయింది. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ కంటెంట్. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా ఆ వీకెండ్ ఫ్రైడే అలా కూర్చుని చూసి ఎంజాయ్ అన్నీ మర్చిపోతూ ఆ వరల్డ్ ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో ఆ విధంగా ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ ప్రూవ్ అయింది. మిగిలిన ఎపిసోడ్ కూడా ఇంకా మంచి వైబ్ ఉంటాయి. ఐ హోప్ అందరూ చూస్తారని నమ్ముతున్నాను. డెఫినెట్గా సార్. లైక్ చంటబ్బాయ్ తర్వాత వచ్చే సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలి అండ్ మీకు ఒక మంచి హీరో స్టేటస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.